నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో ఆస్టియో ఆర్థరైటిస్ అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే కరోనా బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి, ఇలాంటి విషయాలు మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఏజ్ పైబడుతున్న వాళ్ళలో వచ్చే ఒక డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. అంటే మోకాల దగ్గర కానీ ఎక్కడైతే గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుందో దాన్ని మనము ఎక్కడైతే వెరింటేర్ ఆఫ్ అ పర్టికులర్ జాయింట్ జరుగుతుందో దాన్ని మనము ఆర్థరైటిస్, ఎస్పెషల్లీ ఎక్కడైతే పెద్ద కీళ్ళు ఎఫెక్ట్ అవుతాయో దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి గల మెయిన్ రీజన్స్ కనుక తీసుకుంటే ఒకటి ఏజ్ రిలేటెడ్ అండి. అంటే ఒక 45-50 దాటిన తర్వాత ఎక్కువగా మనము ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అనేది చూడటము, తర్వాత మోకాలలో ఈ కార్టిలేజ్ అనేది రఫ్ అయిపోవటం, మృదులాస్థి అనేది రఫ్ అయిపోవటం, సైనోవియల్ ఫ్లూయిడ్ కంటెంట్ అనేది తగ్గిపోవటం వల్ల ఈ మోకాలలో అరుగుదల ఎక్కువగా రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇది కాకుండా అధిక బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ హైట్కి తగ్గట్టు వెయిట్ అనేది మెయింటైన్ చేయకుండా కొన్ని నెలల పాటుగా ఆ మోకాల మీద ఏదైతే ఓవర్ వెయిట్ ఉంటారో దానివల్ల బరువు పడడం వల్ల ఎక్కువగా మోకాలు తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏదైనా రిపీటెడ్ ఇంజురీస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, మేజర్ అంటే లైక్ ఏదైనా సర్జరీస్ అవ్వటం కానీ, రిపీటెడ్గా ఒక కీళ్ళని ఎక్కువ కాలం యూజ్ చేయడం వల్ల కానీ, తర్వాత కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల ఎక్కువగా మనకి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. అయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ పెద్దవాళ్ళలోనే ఎందుకు వస్తుంది, చిన్న వాళ్ళలో ఎందుకు రాదు అంటే ఒక రకంగా ఈ కార్టిలేజ్ కావచ్చు, ఈ లిగమెంటల్ టెయిర్ కానీ, టెండాన్ టెయిర్ కానీ, మజిల్ టెయిర్ కానీ ఎక్కువగా మనకి రోజులు పెరుగుతున్న కొద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ అండ్ ఈ మిడిల్ ఏజ్ గ్రూప్లో, అంటే ఈ టీనేజర్స్లో కానీ మిడిల్ ఏజ్ గ్రూప్ లైక్ 20 నుంచి 40 మధ్యలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువసేపు కూర్చునే వృత్తిలో చేస్తున్న వాళ్ళు కానీ, ఎక్కువగా ఈ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళలో కానీ, ఎక్కువగా అంటే క్లోజ్డ్ రూమ్స్లో, తర్వాత వెంటిలేషన్ సరిగా లేని రూమ్స్లో ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళలో కూడా మనము చాలా వరకు చూస్తున్నాం. అమ్మాయిలో కనుక తీసుకుంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి 35-40 మధ్యలోనే ఎక్కువగా మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కేసెస్ చూస్తున్నామండి. అట్ ద సేమ్ టైం మెనోపాజ్ టైం, అంటే ఈ మెన్సెస్ ఆగిపోతున్న టైంలో, తర్వాత ఆగిపోయిన ఒక 1-2 ఇయర్స్కి కూడా ఎక్కువగా మనకి ఈ మధ్యకాలంలో ఎర్లీ మెనోపాజ్ వచ్చేస్తుంది. అంటే ఒకప్పుడు మెనోపాజ్ అంటే 45+లో వచ్చేది, బట్ ఇప్పుడు ఏంటంటే 35-40 మధ్యలో, 45 మధ్యలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ఎర్లీ మెనోపాజ్ ఉన్న కండిషన్స్లో కూడా మనకి ఎక్కువగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడం అనేది చూస్తూ ఉంటామండి. సో ఆస్టియో ఆర్థరైటిక్స్ సంబంధించి కాంప్లికేషన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటండి? అంటే మనం బేసిక్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా వెయిట్ బేరింగ్ జాయింట్స్లో చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ మనకి భుజాల దగ్గర కానీ, మోకాళ్ళు, నీ పాయింట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే సిమ్టమ్స్ కనుక తీసుకుంటే పెయిన్ అనేది పర్సిస్టెంట్గా ఉండటం, మోర్ దాన్ వీక్ ఆర్ 2 వీక్స్ కంటిన్యూస్గా నొప్పి మాత్రలు వాడుతున్నా కూడా ఎంత వాడినంతసేపు తగ్గడం, తర్వాత పెయిన్ అనేది అలానే ఉండటం, దానిని మనము ఒక రకంగా ఆస్టియో ఆర్థరైటిస్ కింద తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనము పర్టికులర్గా ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటే కనుక పెయిన్ ఉంటుంది, ఏదైతే కీల్ ఎఫెక్ట్ అవుతుందో. రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అనేది రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి. అంటే కింద కూర్చొని లేసేటప్పుడు చాలా టైం పట్టడం, అంటే ఒక నార్మల్ పర్సన్ కూర్చొని లేసినప్పుడు కంటే ఒక మోర్ దాన్ 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ ఎక్కువగా పట్టడము, తర్వాత విపరీతమైన నొప్పి ఉండటం. అసలు అంటే గ్రెడేషన్ పెరుగుతున్న కొద్దీ, అంటే ఆ గుజ్జు అనేది తగ్గిపోతున్న కొద్దీ, వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండటం. అంటే మార్నింగ్ లేవంగానే, ఎందుకంటే నైట్ అంతా మొబిలైజేషన్ ఉండదు కాబట్టి మార్నింగ్ లేవంగానే చాలా స్టిఫ్గా అనిపించడం, ఒక 10 సెకండ్లు కాలు అటు ఇటు ఆడిస్తే తప్పించి కాలు కింద పెట్టడానికి అవ్వకుండా ఉండటం అనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్గా తీసుకుంటూ ఉంటాం. అంటే పెయిన్ ఒకటి, మార్నింగ్ స్టిఫ్నెస్ ఒకటి, ఫస్ట్ మూమెంట్ అనేది చాలా హైలీ రెస్ట్రిక్టెడ్గా ఉండటం, తర్వాత కంటిన్యూస్ మూమెంట్ అనేది కొంతవరకు నయంగా అనిపించడం, కాలు చాపాలన్నా, కాలు ముడవాలన్నా చాలా విపరీతంగా నొప్పిలాగా అనిపించడం. ఈ గ్రేడ్ 4 అండ్ గ్రేడ్ 3 ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే కొంతమందికి అక్కడ వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ పెయిన్, స్టిఫ్నెస్, తర్వాత మూమెంట్స్ రెస్ట్రిక్టెడ్ అవ్వడంతో పాటుగా మనకి వాపు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ మెట్లెక్కి దిగేటప్పుడు కానీ, కింద కూర్చొని సమయానికి కూర్చొని లేవాల్సి వచ్చినప్పుడు కానీ విపరీతంగా కొంచెం వరకు వాపు రావటం, తర్వాత ఏదైతే కాళ్ళు ఎఫెక్ట్ అవుతుందో అక్కడ నడక పూర్తిగా అంటే తగ్గిపోవడం అనమాట. ఆ గెయిట్ అనేది చాలా అబ్నార్మాలిటీగా ఉండటం. అంటే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు గ్రెడేషన్స్ ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా, 1st, 2nd, 3rd
అండ్ ఫోర్త్. ఫస్ట్లో ఏంటంటే సిమ్టమ్స్ అనేది అంత ఎక్కువగా ఉండవు. కమింగ్ టు ద ఫోర్త్ టోటల్గా బెడ్ రిడన్ ఉంటారు. వీళ్ళు ఒక స్టిక్ సపోర్ట్తోనే నడవగలుగుతూ ఉంటారు. ఎందుకంటే అసలు బోన్కి అంటే ఈ తొడబొక్కకి కాలుబొక్కకి మధ్య స్పేస్ అనేది ఉండదు కాబట్టి కొంచెం కాలు తీసి కాలు వేయాలన్నా చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది కాబట్టి అడుగు వేయాలంటే భయపడుతూ ఉంటారు. సో కమింగ్ టు సెకండ్ అండ్ థర్డ్లో ఏంటంటే కొంతవరకు గెయిట్ అనేది కరెక్ట్గా అంటే నడక అనేది కరెక్ట్గానే ఉంటుంది. థర్డ్ అండ్ ఫోర్త్లో ఈ పెయిన్ వల్ల ఏంటంటే లింపింగ్ కైండ్ ఆఫ్ గెయిట్ అంటే ఒక కాలు అంటే కుంటి వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడిచే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఫోర్త్ గ్రేడ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో టోటల్గా నడక కూడా అంటే ఇబ్బందికరంగా మారే అవకాశము, ఎవరు సపోర్ట్ లేకుండా నడవలేకపోవటం, తర్వాత ఖచ్చితంగా సపోర్ట్ ఉంటేనే నడవగలిగే శక్తి అనేది మనం కాంప్లికేటెడ్ కింద తీసుకుంటుంటాం. ఎప్పుడైతే ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఒక కీళ్ళకు వచ్చిందో రెండో కీళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్. అంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా లేకపోవడం, కరెక్ట్ మేనేజ్మెంట్ అనేది చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక దానిలో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా రెండో దాని మీద బరువు వేస్తాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజులకి సెకండ్ కీల్ కూడా ఎఫెక్ట్ అవ్వడం, తర్వాత వన్ కీల్ అంటే ఒక జాయింట్ నుంచి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ కింద తీసుకుంటామండి. అట్ ద సేమ్ టైం గెయిట్ అనేది చాలా వరకు అబ్నార్మాలిటీ ఉండడం అనేది దీని యొక్క కాంప్లికేషన్. సో రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం మ్యామ్. దానికంటే ముందు ఇప్పుడు కరోనా కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఎవరికైనా కూడా అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటే మనకి కరోనా రాకుండా ఉండడానికి తట్టుకోవచ్చు. సో ఇమ్యూనిటీ పవర్ని బిల్డ్ చేసుకోవాలంటే, పెంపొందించుకోవాలి అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి? అంటే బేసిక్గా ఇలాంటి పాండమిక్ కండిషన్స్లో ఖచ్చితంగా మన వ్యాధి నిరోధక శక్తి అనేది కొంతవరకు మేలుగా ఉంటేనే మంచిది. అంటే చాలా వరకు ఏంటంటే చిన్నపిల్లలు, తర్వాత ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఏజ్ వాళ్ళల్లో అంటే ఈ 60s దాటిన వాళ్ళలో చాలా వరకు ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ టైంలో. సో ఇలాంటి వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది అన్ని ఫ్రూట్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎక్కువగా పళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా. ఎస్పెషల్లీ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ ఈ, ఈ 3 కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం. అంటే నారింజకి సంబంధించిన జాతులకు సంబంధించిన ఫుడ్ ఎక్కువగా, నిమ్మ జాతికి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, తర్వాత విటమిన్ డి క్యాప్సూల్స్ ఎక్కువగా వాడటం, విటమిన్ ఈ క్యాప్సూల్స్ వాడటం, లేదంటే ఈ కాల్షియం లైక్ కంటెంట్ లైక్ ఉన్న మనకి ఫిష్ కానీ ఎగ్ కానీ నాన్ వెజిటేరియన్లో కానీ ఎక్కువగా మనకి కాల్షియం విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఫుడ్ అనేది ఈ టైంలో ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వీటితో పాటుగా లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఆయిలీ ఐటమ్స్ తగ్గించడం, బయట ఫుడ్ టోటల్గా అవాయిడ్ చేయటము. ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనం కొంచెం అంటే ఆరోగ్యవంతంగా ఉండేటట్టు హైజీనిక్గా ఉండాలి. కలుషితమైన ఆహారం కాకుండా చాలా నీట్గా తీసుకునే ప్రతి ఫుడ్ నీట్గా ఉండేటట్టు చూసుకోవటం. లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లైక్ ఏంటంటే మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఫ్లూ కానీ పాండమిక్ అంటే ఈ కరోనా కండిషన్స్లో ఎక్కువగా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి నార్మల్ ట్యాప్ వాటర్ కంటే వామ్ వాటర్ తీసుకోవడం ప్రిఫరబుల్ అండి. అట్ ద సేమ్ టైం మనకి స్పైసెస్ ఉంటాయి ఎక్కువగా, మనకి చెక్కకి సంబంధించి దాల్చిన చెక్క కానీ, లవంగా కానీ, యాలకులు కానీ, తర్వాత అల్లము, తర్వాత వెల్లుల్లి, వీటిలలో కూడా ఎక్కువగా మనకి వ్యాధి నిరోధక శక్తి పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పసుపు తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనం ఇళ్లలోనే ఎలాంటి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేకుండా డైలీ ఆ ఫుడ్ అనేది తీసుకుంటూ మనం నేను చెప్పినట్టుగా విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ ఈ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం. అన్ని తృణధాన్యాలు లైక్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కొంతవరకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు చేసుకుంటే కనుక మ్యాక్సిమం మనకి కరోనా అనేది ఇప్పుడు ఏంటంటే బాగా వ్యాప్తి చెందిపోయింది కాబట్టి దీంతో పాటుగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇచ్చే ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడటం వల్ల కొంతవరకు మనకి ఈ ప్రతి కణజాలంలో మనకి ఇమ్యూనిటీ పెరిగే శక్తిని, మనకి వ్యాధితో పోరాడే శక్తిని ఇమ్యూనిటీ బూస్టర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది వాడుకుంటే ప్లస్ పాయింట్ అవుతుందండి. అలాంగ్ విత్ దిస్ డైట్, ఎక్సర్సైజ్, అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ బూస్టర్ వాడడం వల్ల ఈ కరోనా పాండమిక్ టైంలో చాలా వరకు ఇమ్యూనిటీ బూస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాలర్ ఉన్నారు మ్యామ్, సత్యనారాయణ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. నాకు ఒక 5-6 months చెప్పండి. వెనక నుంచి ఒక ఆయన యాక్సిడెంట్ చేసిందండి. ఓకే. అంటే బలంగా కొట్టిండు బండితోటి. అయితే అప్పటి నుంచి వెళ్ళి బాగానే ఎంత ఇబ్బంది కలగలే. కాకపోతే ఇప్పుడు ఒక 10-15 days నుంచి వెళ్ళి పండుకొని లేచినప్పుడు లేవస్తలేదు, బాగా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా అటు ఇటు నచ్చిన తర్వాత ఫ్రీ అవుతుంది మేడం. ఎక్కడ తగిలిందండి? నడుం భాగం దగ్గర తగిలిందా మేడం?
నడుం భాగం దగ్గర దెబ్బ తగిలిందా? నడుము కింది భాగాన్ని పిరుగు పై భాగాన. ఓకే, ఒకసారి మరి నొప్పి అంటున్నారు, 15 డేస్ నుంచి ఉంది అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే దెబ్బ తగిలిన తర్వాత కొన్ని రోజులు నొప్పి అలానే కంటిన్యూస్గా ఉండడం అనేది ఉంటుందండి. కొంతవరకు మనకి హీల్ అయ్యే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ స్పైనల్ డిస్క్ మీద ఏమైనా డీప్గా ఇంజురీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మనకి నొప్పి కంటిన్యూస్గా ఉండటము, కొన్నిసార్లు నడక టోటల్గా అంటే డిస్టర్బ్ అవ్వటము, తర్వాత నడుం భాగం దగ్గర ఏదైతే మూమెంట్స్ ఉంటాయో అంటే వంగి లేవడం కానీ కింద కూర్చోవడం కానీ మార్నింగ్ కాలు కిందకు పెట్టాలని ఇబ్బందిగా అనిపించడం అనేది ఈ స్పాండిలోసిస్ కండిషన్, ఎస్పెషల్లీ మనకు నడుం భాగం దగ్గర కింద భాగం అంటున్నారు కాబట్టి లంబార్ స్పాండిలోసిస్ కావచ్చు, లేకపోతే ఈ తోకబక్క దగ్గర ఏమైనా దెబ్బ తగిలిన కాకిక్స్ డీనియా కండిషన్స్ కూడా కావచ్చు. సో చూడండి, ఒకవేళ 15 రోజులు అంటున్నారు కాబట్టి కొంతవరకు వామ్ ప్యాక్ పెడుతూ ఉండండి. దాంతో హీల్ కాలేదు అంటే కనుక ఒకసారి ఎక్స్రే కానీ లేదంటే సిటీ ఆఫ్ లంబార్ స్పైన్ తీయించుకోండి. చిన్న ఇంజురీ అంటున్నారు కాబట్టి సిటీలో చాలా వరకు ఫైండింగ్స్ తెలిస్తే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి మ్యామ్, ఎందుకు వస్తుందంటారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇది కూడా మనకి ఏంటంటే మన బాడీ లోపల ఏదైతే ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది మన ఓన్ టిష్యూస్ మీద, ఓన్ సెల్స్ మీద ఎఫెక్ట్ అవుతుందో ఇది ఒక డిఫెన్సివ్ మెకానిజం డిస్టర్బెన్స్ అని చెప్పవచ్చు. దానివల్లనే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడం అనేది ఉంటుంది. ఇదేంటంటే వయసుతో నిమిత్తం లేకుండా, ఇప్పుడు మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే ఏజ్ రిలేటెడ్ అని చెప్తూ ఉంటాము. అదే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, లేకపోతే మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్ కైండ్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్ అని చెప్తాం. సో దీనిలో ఏంటంటే ఎక్కువగా చిన్న కీళ్ళు ఎఫెక్ట్ అవ్వటము, ఎస్పెషల్లీ మనకి వ్రిస్ట్ పార్ట్ కానీ, చేతి వేళ్ళు కానీ, కాళ్ళ దగ్గర కానీ, తర్వాత ఎల్బో జాయింట్స్లో కానీ మనకి విపరీతంగా నొప్పి రావటం, కాళ్ళు చేతులు ఫింగర్స్ ఏవైతే ఉంటాయో, టోస్ ఏవైతే ఉంటాయో వంకర పోవటం, డిఫార్మిటీ ఆఫ్ ద పర్టికులర్ జాయింట్ అనేది ఉండటము, తర్వాత ఎప్పుడు ఫీవర్ వచ్చినట్టుగా అనిపించటము, తర్వాత వెయిట్ లాస్ ఉండటం. వెయిట్ లాస్ అనేది ఏంటంటే ఎక్కువగా మనకి వ్యాధి తీవ్రత బాగా పెరిగిపోయినప్పుడు, ఆర్ఏ ఫ్యాక్టర్ లెవెల్స్ బాగా విపరీతంగా ఉన్నప్పుడు, వ్యాధి ముదిరిపోయేటప్పుడు వెయిట్ లాస్ అనేది, హెయిర్ ఫాల్ అనేది కూడా ఉంటూ ఉంటుంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఫస్ట్ జాయింట్స్, ఎస్పెషల్లీ సైనోవియం జాయింట్ మీద ఎక్కువగా మనకి ఎఫెక్ట్ అవ్వటం, దాంతోపాటుగా మనకి తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వటం, కిడ్నీలో రాళ్ళు కానీ వాపులు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత లివర్ ఎఫెక్ట్ అవ్వటము, తర్వాత లంగ్స్ ఎఫెక్ట్ అవ్వటం అనేది చూస్తుంటాం. కళ్ళలో కూడా కళ్ళకి ఇన్ఫెక్షన్ రావటం, యువైటిస్ కండిషన్స్ కానీ, మ్యూకస్ మెంబ్రెన్స్ మీద మొత్తం డ్రై అయిపోవటము, నోరంతా ఎండికపోయినట్టు అనిపించడం, ఎంత వాటర్ తాగినా కూడా తేమ తగలేకపోవటము, తర్వాత ఏదైతే కీళ్ళు ఎఫెక్ట్ అవుతాయో అక్కడ కొంచెం వామ్త్గా ఉండటం, వేడిగా అనిపించటము, ఇవన్నీ ఏంటంటే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉండే యొక్క లక్షణాలు. సో ఎప్పుడైతే మనకి ఆర్ఏ ఫ్యాక్టర్ లెవెల్ అనేది విపరీతంగా పెరుగుతుందో, నార్మల్గా వచ్చేసరికి 10 to 15 వరకు దీని ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ అని చెప్తాము. ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దాన్ 15 లెవెల్ కన్నా ఎక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని మనం ఆర్ఏ పాజిటివ్ కేస్ అని చెప్తూ ఉంటాము. దీన్ని బట్టి మనకి 15 నుంచి 200, 300 ఆర్ఏ లెవెల్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఎంత లెవెల్ పెరుగుతుంటే అంత తీవ్రత అని చెప్పొచ్చు. సో మనకి ఆర్ఏ ఉంది అంటే కనుక ఒకసారి యాంటీసీసీపీ లెవెల్స్, సిపికే లెవెల్స్, తర్వాత ఏఎన్ఏ ఖచ్చితంగా చేయించుకుంటే మనకి, ఎందుకంటే ఈ ఆర్ఏ ఉన్నప్పుడు ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లూపస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి ఏఎన్ఏ ప్రొఫైల్ కూడా చేయించుకుంటే మంచిదండి. కాలర్ ఉన్నారు మ్యామ్, హైదరాబాద్ నుంచి తులసి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు ఇది థైరాయిడ్ ఉన్నదండి. నాకు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. కాళ్ళ నొప్పులు, మళ్ళా పోతే ఈ నడుము నొప్పి, బాడీ మొత్తం నొప్పిగా ఉంటదండి. హోమియోపతిలో 3 సంవత్సరాలు కోర్సు తీసుకున్నా. ఓకే. అయితే అది తీసుకున్నాను, 3 సంవత్సరాలు తీసుకుంటే కొంచెం ఎంత రూపాయలు ఒక చారణ మందం తగ్గింది. అది ఇటు కొంచెం ఇంట్లో నడవగలిగి పంట మందం పని చేస్తాను, కానీ నొప్పులు వశపడతలేవండి. అట్లనే ఉన్నది. ఇక 3 సంవత్సరాల కోర్సు అయిపోయింది. ఇక బంద్ చేసిన, ఇక తగ్గలే కదా బంద్ చేసిన. థైరాయిడ్ ఎంత వాడుతున్నారమ్మా మీరు టాబ్లెట్స్? టాబ్లెట్లు అవసరం లేదన్నారు హోమియోపతి. ఓకే, ఓన్లీ హోమియోపతి వాడితే చాలన్నారా? హోమియోపతి 3 సంవత్సరాలు కోర్సు. అదేనమ్మా, వాడారు మీరు కరెక్టే. అంటే హోమియో వాడుతున్నప్పుడు అది లెవెల్స్ కంట్రోల్లోనే ఉన్నాయా, ఎక్కువగా అయ్యాయా? అప్పుడు నొప్పులు అంటే కొంచెం, అంటే నడవలేని చేతులు ఉన్నదాన్ని, కొంచెం ఇంట్లో నడుసే మందము, వంట చేసే మందము, కొంచెం పని చేసేటట్టు అయింది. కానీ
సార్ నొప్పులు అంతే ఇప్పుడు నడుస్తామంటే అదేనమ్మా, ఓకే ఫైన్, అర్థమైంది మీ సమస్య ఏంటనేది. థైరాయిడ్ ఆల్రెడీ ఉంది అన్నారు, మరి ఇంగ్లీష్ మెడిసిన్ అవసరం లేకుండానే హోమియోతోనే తగ్గుతుంది అన్నారు కాబట్టి మీరు వాడానని చెప్తున్నారు. కానీ ఒకసారి టెస్ట్ కూడా చేయించుకోండి, అసలు థైరాయిడ్ ఎంతవరకు తగ్గింది అంటే నార్మల్లో ఉందా. ఒకవేళ థైరాయిడ్ ఎక్కువగా ఉంది అంటే కనుక నొప్పులు ఆటోమేటిక్గా ఉంటాయి. ఎందుకంటే థైరాయిడ్లో ఉండే మెయిన్ లక్షణము మనకి బరువు పెరిగే అవకాశంతో పాటుగా దీనిలో 2 రకాలు ఉంటాయి. అంటే బరువు పెరిగే థైరాయిడ్ ఒకటి, బరువు తగ్గే థైరాయిడ్ ఉంటుంది. కానీ రెండిట్లో కామన్గా మనకి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ చాలా విపరీతంగా ఉంటాయమ్మా. అది కూడా దాని యొక్క లెవెల్ని బట్టి ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ మందులు వాడలేదు, ఓన్లీ హోమియో మీదనే ఉన్నాను, వాడినప్పుడు బాగానే ఉంది, మళ్ళీ నొప్పులు అలానే ఉన్నాయి అంటున్నారు కాబట్టి కంటిన్యూ చేసుకోండి. వేరే హోమియోపతి వాడండి అమ్మా. అంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే వాడుతున్నారో అక్కడ కొంచెమే తగ్గింది, మొత్తం తగ్గలేదు అంటున్నారు కాబట్టి సో ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి వాడి చూడండి. కానీ వాడే ముందు ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకొని రండమ్మా. అంటే దానివల్లనే అలా నొప్పులు ఎక్కువ అవుతున్నాయా, లేకపోతే వేరే ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడినట్టుగా రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ కానీ, ఈ ఏఎన్ఏ పాజిటివ్ ఉన్న కండిషన్స్లో కానీ, రక్తం తక్కువగా ఉన్న కండిషన్స్లో వీక్నెస్ వల్ల కూడా బాడీ పెయిన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మనకి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటూ ఉంటాయమ్మా. సో మీరు ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వచ్చే కంటే ముందు మీరు ఇంతకుముందు ఏదైతే మెడిసిన్ వాడారో అది తీసుకొని రండి. థైరాయిడ్ ప్రొఫైల్ ఒకసారి, ఏఎన్ఏ ఒకసారి, ఆర్ఏ ఫ్యాక్టర్ చేయించుకురండి. ఇలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం లేకుండా వితిన్ మంత్స్లోనే తగ్గేందుకు పరిష్కారం చూద్దాం. జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయసు పైబడిన వారిలో మాత్రమే చూసేవాళ్ళం, కానీ నవైడేస్ చూసుకుంటే ఏ వయసు వారిలోనైనా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్గా కనిపిస్తోంది. రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే రీజన్స్ కనుక తీసుకుంటే ఒకప్పుడు మీరు అన్నట్టుగా 50-60 దాటిన తర్వాత కూడా హార్డ్లీ మనం ఈ కేసెస్ చూసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఈవెన్ 30స్లో కూడా చూస్తూ ఉన్నాం. దానికి కన్నా మెయిన్ రీజన్స్ వచ్చేసరికి అంటే ఫుడ్ అని చెప్పొచ్చు. అంటే తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా మనం ఈ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవన్నీ పొల్యూటెంట్స్ ఉన్న ఫుడే తీసుకుంటున్నాం కాబట్టి అట్ ద సేమ్ టైం ఎక్కువగా మనం చేసే వృత్తిలో కూడా ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ చేయటము, దానివల్ల ఎక్కువగా వర్కింగ్ అవర్స్ ఉండటము, తర్వాత కంటిన్యూస్గా వర్క్ చేయటం, ఈ రేడియేషన్, మొబైల్స్ ఎక్కువగా యూస్ చేయటము, సడన్ వెదర్ చేంజెస్ అనమాట. ఈ వెదర్ చేంజెస్ అట్ ద సేమ్ టైం మనకి ఎయిర్ పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది, వాటర్ పొల్యూషన్ పెరిగింది, ఓవర్ మినరలైజేషన్ ఆఫ్ వాటర్ కూడా చాలా రిస్కీ అండి. ఎంతవరకు మినరలైజేషన్ ఉండాలో అంతవరకే ఉండాలి. మరియు ఎక్కువగా వాటర్ని ఓవర్ మినరలైజ్ చేయడం వల్ల దానిలో ఉండే ఖనిజాలు అనేది మన బాడీకి అందటం లేదు. దానివల్ల కూడా మనకి తొందరగా ఈ ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కాకుండా ఎక్కువగా మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవటం. అంటే ఒకప్పుడు ఏంటంటే ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా మనకి వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోవటము, ఈ జాబ్ ప్రెషర్స్ ఎక్కువైపోవటము, దానివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావటం, దానివల్ల ఇంటర్న్గా మనకి జనరల్గా ఈ సైనోవియం ఫ్లూయిడ్ కానీ తర్వాత కార్టిలేజ్ కానీ రఫ్ అవ్వడం అనేది దాదాపుగా ఎక్కువ మంది కేసెస్లో చూస్తున్న కండిషన్స్. ఎక్కువసేపు సిట్టింగ్ చేస్తున్న అంటే కూర్చొని కంటిన్యూస్గా 7 hours 8 hours వర్క్ చేస్తున్న వాళ్ళలో కానీ, ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళలో ఎక్కువగా మనం ఈ ఎర్లీ ఆర్థరైటిస్ చూడడం అనేది జరుగుతుంది. ఆడవాళ్ళు కనుక తీసుకుంటే ఈ ఆర్థరైటిస్ రావడానికి ఒకటి సిజేరియన్ సెక్షన్ కింద తీసుకుంటాము, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మ్యారేజ్ తర్వాత డెలివరీస్లో వచ్చే పోస్ట్ కాంప్లికేషన్స్, ఎస్పెషల్లీ ఈ కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్న ఆడవాళ్ళలో కానీ, రక్తం తక్కువగా ఉన్న ఆడవాళ్ళలో కానీ, ఇది కాకుండా అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి ఎక్కువగా మందులు వాడుతున్న వాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే చాలామందికి అంటే 100లో ఒక్కరికి ఖచ్చితంగా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హాషిమోటోస్ థైరాయిడైటిస్ కావచ్చు, ఇలాంటి చాలా ల్యూపస్ కావచ్చు, ల్యూపస్ కూడా ఈ మధ్యకాలం చాలా ఎక్కువైంది, సోరియాసిస్ వ్యాధి కావచ్చు, ఇలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. సో దానికోసం మెడికేషన్స్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. చీటికి మాటికి మెడికేషన్ వాడడం వల్ల కూడా ఈ బోన్స్కి అందాల్సినంత స్ట్రెంగ్త్ అందకపోవడం, మనం ఆహారం రూపంలో సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నా కూడా బాడీకి అందకపోవడం, మెటబాలిజం కరెక్ట్గా జరగకపోవడం వల్ల మనకి ఎర్లీ ఆర్థరైటిస్ లైక్ 30s 35 మధ్యలోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి. సో ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? అంటే వన్స్ మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక 6 months to 1 year బిలో రిపోర్ట్స్ కనుక ఉంటే అవి టోటల్గా తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నాక దానిలో ఏ గ్రేడేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ అయితే కనుక కీళ్ళు ఎంతవరకు అరిగాయి, అది ఫస్ట్ గ్రేడ్లో ఉందా, సెకండా, థర్డా, ఫోర్తా, తర్వాత ఓన్లీ కీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమే ఉందా, లేకపోతే వీళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉందా, దేనికోసమైనా మెడికేషన్స్ వాడుతున్నారా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉందా, ఇవన్నీ పూర్తిగా పరిగణనలోకి తీసుకొని అంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్స్ వాడుతున్నారా, లేకపోతే డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చారా, ఒకవేళ వాడితే ఎందువల్ల తగ్గలేదు అనేది కేస్ అనాలిసిస్ చేసిన తర్వాత మేము ఇచ్చే కాన్స్టిట్యూషన్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇవ్వడం వల్ల
దాదాపుగా వాళ్ళ యొక్క శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, ఫెమిలియర్ డిస్పోజిషన్, అట్ ద సేమ్ టైం పెథలాజికల్ కండిషన్ ఆఫ్ ద పర్టికులర్ డిసీజ్. ఏ డిసీజ్ అయినా, నాట్ ఓన్లీ ఈ ఆర్థరైటిస్ అనే కాదు, థైరాయిడ్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, కిడ్నీలో రాళ్ళు కావచ్చు, తర్వాత మామూలుగా ల్యూపస్ కావచ్చు, లేకపోతే చర్మ వ్యాధులు కావచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సైనస్, ఇలాంటి ఏ కండిషన్స్కైనా వాళ్ళ యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క ఫిజికల్ సిమ్టమ్స్, పెథలాజికల్, ఫెమిలియల్ హిస్టరీ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా కొన్ని రకాలైన డైట్ చెప్పడం జరుగుతుంది. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి చాలా వరకు చెప్పేది ఏంటంటే, ఈవెన్ ఆర్థోపెడిక్ ఫిజిషియన్స్ కూడా చెప్తారు, అంటే ఎక్కువగా వాక్ చేయొద్దు. ఒకవేళ వాక్ చేయాల్సి వచ్చినా కూడా 1/2 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ పర్ డే, అది కూడా షూస్ వేసుకొని పర్టికులర్గా మోకాలికి కానీ ఆ మడమకి కానీ ఎక్కువగా ప్రెషర్ తగలకుండా ఉండేటట్టు చూసుకోమని చెప్తుంటారు. సో మేము చెప్పేది ఏంటంటే, మోకాలికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటే అవి కూడా చాట్ ఇవ్వడం జరుగుతుంది. వాకింగ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయమని చెప్తాము. ఫుడ్ రూపంలో కూడా ఎక్కువగా మనకి కాల్షియం, విటమిన్ డి కంటెంట్ ఉన్న పాల ఉత్పత్తులు, నువ్వులు కానీ, బెల్లం కానీ, ఫిష్ కానీ, ఇలాంటివి టోటల్గా మన చికెన్, మటన్ టోటల్గా అవాయిడ్ చేయమని చెప్తూ కొంతవరకు ఎండకి ఉండడం అనేది ఎక్స్పోజ్ చేయండి అని చెప్పటము. తర్వాత ఎట్ ద సేమ్ టైం మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం, అంటే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్కి గురి కాకుండా ఏదైనా అలవాట్లు ఉంటాయి. ఈవెన్ ఆల్కహాల్ స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఆర్థరైటిస్ ఎర్లీగా రావడానికి. సో అలాంటి అలవాట్లు ఉంటే కనుక దాదాపుగా తగ్గించుకోమని చెప్పడం జరుగుతుంది. వీటితో పాటుగా కొన్ని కండిషన్స్ చాలామంది బాగా నొప్పి ఎక్కువగా ఉంది, బయటకు వెళ్ళలేకపోతున్నాం, ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతున్నాం అని కూడా అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది ఐసోలేట్ అయిపోవడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ ఉండటం, టోటల్గా మెడిసిన్స్ ఇవ్వడం వల్ల దాదాపుగా 80 to 90% సక్సెస్ రేట్ అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఆర్థరైటిస్కి ఉందండి. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అలాగే ఒబెసిటీ కూడా దీనికి ఒక రీజన్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు హెరిడిటరీ పరంగా తీసుకుంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చెప్తూ ఉంటాం ఎక్కువ శాతంలో. ఇది కాకుండా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటి అంటే, ఫ్యామిలీలో ఉన్నప్పటికీ మనం కొన్ని జాగ్రత్తలు ముందుగానే పాటిస్తే కనుక ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అనేది దాదాపుగా నియంత్రించుకోవచ్చు. చాలా వరకు కేసెస్లో, అన్ని కేసెస్ ఫ్యామిలియల్ హిస్టరీ ఉందా లేదా అనేది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఫ్యామిలీలో ఉంది అంటే కనుక ఈ ఆర్థరైటిస్ అనే కాదు, వేరే రకాలైన జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్కి మనకి ఫ్యామిలీలో ఎక్కువగా ఉంది అంటే కనుక నెక్స్ట్ జనరేషన్స్కి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీరు అన్నట్టుగా అంటే సర్జరీ ఒక్కటి మాత్రమే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే మనకి ఆస్టియో ఆర్థరైటిస్ కానీ అంటే కనుక సర్జరీ అనేది ఫైనల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఫస్ట్ మనం మెడికేషన్ వాడడం వల్ల టోటల్గా ఈ సిమ్టమాటిక్ రిలీఫ్, అట్ ద సేమ్ టైం పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏదైతే రూట్ కెనాల్ నుంచి ప్రాబ్లం ఎలిమినేట్ అవుతుందో అది ఓన్లీ మెడిసిన్స్ వాడుతున్నప్పుడే కాకుండా పోస్ట్ మెడికేషన్ కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ మహేశ్వరం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. హలో మేడం. చెప్పండి, వినిపిస్తోంది. నమస్తే, చెప్పండి. మోకాళ్ళలో నొప్పి మేడం, రైట్ సైడ్ లా ముందల వెనక పక్కన మోకాళ్ళలో నొప్పి మేడం విపరీతంగా. మళ్ళా మొక్కల కట్టలు ఒక నరం లేక ఇక్కడ ఈ నడుముల రైట్ సైడ్ వెనక పక్కన ఇట్లా కదలనియదు మేడం. ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? ఇట్లా చాలాసేపు కూర్చొని చేస్తే ప్రాబ్లం అవుతుంది, ఎక్కడైనా పని చేసినా కానీ ప్రాబ్లం వస్తుంది. అదే అండి, ఈ నొప్పి కానీ ఇదంతా ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 4 months నుంచి ఉంది మేడం. 3-4 months. మొక్కల నొప్పి అప్పుడప్పుడు వచ్చి తగ్గేది, ఈ మధ్యలో తగ్గలేదు మేడం. ఇప్పుడు నడుములో కూడా వచ్చేసింది. ఓకే, మరి ఎక్స్రే కానీ ఏమైనా చేయించుకున్నారా? మేడం నాకు 6 months నుంచి మేడం. ఓకే, ఫైన్. మోకాలు నొప్పి అంటున్నారు, కాలు పక్కకు జరపడం కూడా ఇబ్బంది అంటున్నారు. ఇమీడియట్గా మీరు చేయాల్సింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కంటే ముందే ఎక్స్రే ఒకసారి చేయించుకోండి. ఎక్స్రే ఆఫ్ పర్టికులర్ నీ, అంటే 2 మోకాలు మీకు ఇబ్బందిగా ఉన్నాయంటే 2 మోకాలకి ఎక్స్రే చేయించండి. అట్ ద సేమ్ టైం సీరం కాల్షియం లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్, విటమిన్ B12 లెవెల్స్ కూడా, సిఆర్పి లెవెల్స్, ఈ 4 కూడా టెస్ట్ చేయించుకోండి. అందులో ఏమైనా అబ్నార్మాలిటీ ఉండుండొచ్చు, ఎందుకంటే నార్మల్గా ఇవి మోర్ దాన్ నార్మల్ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే మీరు చెప్పిన సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అంటే ఈ నొప్పి మాత్రలు అప్పుడు మందమే తగ్గే మాత్రలు కాకుండా పర్మనెంట్గా తగ్గే మెడిసిన్స్ వాడుకోవటం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. ఈ సర్జరీ కూడా చేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు మోకాల నుంచి నడుం భాగంకి కూడా నొప్పి స్టార్ట్ అయింది అంటున్నారు.
ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకదాని మీద నొప్పి ఉన్నప్పుడు మనకి నడక కానీ, కూర్చునే పొజిషన్ కానీ ఇవన్నీ మారుతాయి, నిద్రపోయే పొజిషన్ కానీ. సో ఖచ్చితంగా ఒక కీళ్ళ నుంచి ఇంకొక కీళ్ళు అంటే వెన్నెముకలో వెన్నపూసలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు, మెడిసిన్స్ ప్రాపర్గా వాడుకోండి. కింద కూర్చోవడం, కింద లేవడము, బరువులు ఎత్తే పని చేయడం ఇవన్నీ చాలా వరకు స్టాప్ చేయండి. ఓకే మ్యామ్, ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు. అలాగే కరోనా బారిన పడకుండా ఇమ్యూనిటీ పవర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.